పార్టీ ఫిరాయింపులకు సంబంధించి నోటీసులు ఇస్తూ ఉన్నారు. సో స్పీకర్ గారు ఓవైపు మళ్ళీ ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ కూడా పోతున్నాడు. సో తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయి, సిద్ధంగా ఉండాలంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్ చెప్తున్నాడు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే బీజేపీ సిద్ధంగా ఉన్నదా? దీని మీద మీరేం మాట్లాడతారు? ప్రతి యుద్ధానికి సిద్ధం భారతీయ జనతా పార్టీ. 10కి 10 సీట్లు కైవసం చేసుకునేది భారతీయ జనతా పార్టీ మాత్రమే రోజు తెలంగాణలో. 10 సంవత్సరాలు దొరల అహంకారాన్ని చూసినారు. ఇప్పుడు 14 నెలల నుంచి అవినీతి అరాచకం చూస్తున్నారు. కాబట్టి ఇంకా తెలంగాణ ప్రజలకు తరపున కొట్లాడేది, నిలబడేది ఏదైతే లడ్చల సంఘటనలు కావచ్చు, మూసీ బాధితులు కావచ్చు, హైడ్రా సంఘటనలు కావచ్చు, రుణమాఫీ గురించి రైతుల తరపున పోరాడింది కావచ్చు, సన్నవడ్ల కొనుగోలు గురించి కావచ్చు, ఈరోజు తెలంగాణలో ప్రతి సమస్య మీద గలమెత్తి నినాదిస్తున్నదంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఒకవేళ బై ఎలక్షన్స్ అయితే 100% వస్తాయని అంటున్నారు. బై ఎలక్షన్స్ వస్తే 10కి 10 సీట్లు ఎట్లయితే మనం 8 సీట్లు కైవసం చేసుకున్నామో ఆ 10కి 10 సీట్లు మాత్రం కైవసం చేయాలి. ఎందుకంటే ఆ సీట్లన్నీ మేము గెలిచినాయేమోనా. ఈ 10 సీట్లు కూడా చేవెళ్ళ మేము గెలిచిందే, సికింద్రాబాద్ మేము గెలిచిందే, మల్కాజ్గిరి ఎంపీ అంటే ఆ ఎంపీ పరిధిలో ఉన్న సీట్లు అని చెప్తున్నాను. ఆ ఎంపీ మేము గెలిచిన ఎంపీ సీట్ల పరిధిలో ఉన్నాయి కాబట్టి మా సీట్లే ఎట్లయినా గెలుస్తాము. అంగు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు మీరు చెప్తున్నారు లెక్కల ప్రకారం చూస్తే వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళు 38 వచ్చినాయి, అవి తగ్గినాయి 10 సీట్లు అనుకుందాం. సో మీకు 8 వచ్చినాయి, ఎంఐఎం ఈ కాంగ్రెస్ ఇవన్నీ పక్కన పెడితే. సో నిజంగా రేవంత్ సర్కార్ని ఇటు కాంగ్రెస్ సర్కార్ని గద్దె దించి ఫామ్ చేసేంత దమ్ము బీజేపీకో బీఆర్ఎస్కో ఉన్నదా? గతంలో ఉన్నదే అనుకోవచ్చు, కానీ పార్టీ ఫిరాయింపుల తర్వాత మేము బలంగా ఉన్నామనేది కాంగ్రెస్ ప్రొజెక్ట్ చేస్తున్నది. సో ఈ సమయంలో ఉన్నదా, లేకపోతే ఉత్తనే బట్టగాల్చి మీద వేయాలని బీజేపీ నాయకులు రాకేష్ రెడ్డి ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడు? రాకేష్ రెడ్డి అయితే క్లియర్గా ఉన్నాడండి. మమ్మల్ని అవమానించిన ఇన్ఛార్జ్ మంత్రికి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు, మాజీ ప్రభుత్వం చేయాలని బలమైన బహిరంగంగా మాట్లాడుతున్నాయి. పర్సనల్గా హట్ అయ్యాడా రాకేష్ రెడ్డి? ఏమన్నా కాదు, ప్రతిపక్ష ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు అందరూ అవమానిస్తున్నది పార్టీ. నన్ను ఒక్కనే కాదు, సొంత పార్టీలో నమ్మట్లేదు. ఏ రకంగా అవమానిస్తుంది? అదే మీరే కదా ఆర్టీవీ తొలి వెలుగు మనం పెట్టారు కదా, 10 మంది ఎమ్మెల్యేలు డిన్నర్ చేశారు కోయినూరు హోటల్లో, 10 మంది ఫామ్ హౌస్లో ఉన్నారు. అదే దానికి ఉదాహరణ, దానికి సాక్ష్యము. సొంత పార్టీలోనే 20 మంది ఎమ్మెల్యేలు డిన్నర్లు చేసుకుంటున్నారంటే ఇక మిగతా పార్టీలను ఎంత అవమానిస్తున్నారు వీళ్ళు. అవమానానికి ప్రతీకారం బరాబర్ తీసుకుంటాం. అది కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీ, స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళు గొడవలు పెట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు, కామన్ మా పార్టీలో అని చెప్తా ఉన్నారు. మీ పార్టీలో ఉండవు బీజేపీలో రకంగా? దాంట్లో ఒకవేళ పార్టీలో ఐక్యత ఉంటేనే 14 నెలల నుంచి ముఖ్యమైన మంత్రివర్గాలు లేరు అక్కడ. విద్యాశాఖ మంత్రి లేడు, శాంతి భద్రతలు కాపాడే హోంశాఖ మంత్రి లేడు, మున్సిపల్ అంటే తెలంగాణకే ఆయుపట్టైన తెలంగాణ హైదరాబాదు సిటీకి సంబంధించి మెయిన్ మున్సిపల్ మినిస్టర్ లేడు. ఎంటైర్ స్టేట్కి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇంపార్టెంట్ మున్సిపల్ మంత్రి లేడు. పేద ప్రజలకు అవసరమైన విద్య కావాలంటే విద్యాశాఖ మంత్రి లేడు. శాంతి భద్రతలు కాపాడాలంటే ఒకవేళ పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఇంకా రకరకాల ఇక్కడ ఒక శాంతియుత వాతావరణం ఉండాలంటే హోంశాఖ మంత్రి లేడు. ఈ ప్రభుత్వంలో 14 నెలల మంత్రివర్గ విస్తరణ చేస్తే ఎప్పుడు కూలిపోతామో అని వాళ్ళు భయపడి 6 ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళలో వాళ్ళు తర్జన భర్జన పడుకుంటే 14 నెలలు అయింది. చెప్పండి, దీనికి మంత్రివర్గ విస్తరణ ఎందుకు ఎత్తలేరు? ఓకే, ఎంపీ ఎలక్షన్స్ అన్నారు, అయిపోయింది. అంటే మంత్రివర్గ విస్తరణ లేని చేవగాని చాతగాని దద్దమ్మల ప్రభుత్వం ఇది. చెప్పండి, తెలంగాణ ప్రజలు ఎంత నష్టపోతున్నారు? ఎటువంటి పోటీపోలేలన్నీ 3-4 దగ్గర పెట్టుకొని 3 జిల్లాల వాళ్ళు దోసుకొని పోతారు తెలంగాణ ఆదాయాన్ని, 33 జిల్లాల ఆదాయాన్ని. చెప్పండి మీరు, విద్య ఇంపార్టెంట్ కాదా? పేదలకు సమాజానికి విద్య ఇంపార్టెంట్ కాదా? విద్యాశాఖ మంత్రి లేడు. మున్సిపల్ ఈరోజు మొత్తం పట్టణీకరణ కావచ్చు, అర్బనైజ్ కావచ్చు, మొత్తం పట్టణీకరణ మీద మున్సిపల్ మీద ఆధారపడ్డది. మున్సిపల్ మంత్రి లేడు 14 నెలల నుంచి. ముఖ్యమంత్రి దగ్గరనే విద్య ఉన్నది, హోంశాఖ ఉన్నది, ఎక్కడ శాంతి భద్రత జరగట్లేదు. విద్యాపరంగా కూడా విద్యార్థులకు గురుకుల పాఠశాలలో కొత్తగా కామన్ డైట్ పెంచినాము, 20%, 200% కాస్మెటిక్స్ కావచ్చు, ఇటు మెస్ ఛార్జ్ కావచ్చు, ఇవన్నీ పెంచినాం, ప్రశాంతంగా జరుగుతున్నది. ఇంకా ఎందుకు అనేటువంటి ఆలోచనలు ఉన్నారు కదా. మరి ఎందుకు ఆ ముఖ్యమంత్రి సోదరులు ఉంచుకుంటే అయిపోతుంది కదా ఉన్న పోటీపోలేలన్నీ. ఈ ప్రజాస్వామ్యం ఎందుకు, ఎమ్మెల్యేలు ఎన్నికవడం ఎందుకు, ఈ ప్రజాస్వామ్యయుతంగా భాగస్వామ్య నిర్ణయాలు ఎందుకు? నిజామాబాద్కి ఆదిలాబాద్కి మంత్రివర్గం స్థానం లేదు, మొత్తం అన్యాయం అవుతున్నాం. అడిగేవాడు లేడు మా ప్రతినిధి. ఓకే, పార్టీలు ఏదైనా పక్కన పెట్టు, కాంగ్రెస్ వాడు అనుకుందాం, మంత్రి ఏంటి అనుకో, మా జిల్లాకి ఏదైనా అభివృద్ధి అడుగుతాడు కదా. మా జిల్లాకి ఎట్లయితే కొడంగల్కి 1000 కోట్లు కొండవేండో, ఖమ్మంకి ఎట్లా మంత్రులు కొండబోతున్నారు, మా మంత్రి అడిగేవాడు కదా. మా నిజామాబాద్ కూడా నిజాం సాగర్ ప్రాజెక్ట్ కెనాల్ లైనింగ్ కావచ్చు, ఇంకా 21D ప్రాజెక్ట్స్ 600 కోట్ల పని ఆగిపోయింది కావచ్చు. మా దగ్గర కూడా సమస్యలు ఉన్నాయి కదా, మా దగ్గర కూడా స్కూళ్ళు ఉన్నాయి కదా, మా దగ్గర కూడా అన్నీ ఉన్నాయి కదా. రోడ్లు రిపేర్ కావాలి, కొత్త రోడ్లు కావాలి అంటే అడగద్దామా? మా తరపున ప్రాతినిధ్యం వద్దా? మా తరపున మంత్రివర్గం స్థానం వద్దా మా జిల్లాకు? ఇట్లనే గడిపేసి 5 సంవత్సరాలకు మళ్ళీ మోసం చేస్తారా? కాబట్టి దయచేసి గమనించాల్సింది ఏంటంటే మొత్తం ఈ ప్రభుత్వం విఫలమైంది. రేవంత్ రెడ్డి తన నీడని చూసే తనే భయపడుతున్నాడు.
నిజంగా అట్లా ఉందా? ముఖ్యమంత్రి గారు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ముఖ్యమంత్రి తన నీడని తాను చూసి భయపడుతున్నాడా, లేకపోతే మీరేమన్నా ఆ రకంగా ప్రోగ్రెస్ చేస్తారు? నేనేమనేది ఈరోజు కాదు, ఇప్పుడు వెళ్ళండి మీరు మీటింగ్ అక్కడ మరి చెన్నారెడ్డి దాంట్లో పెట్టారు, ఈరోజు మీటింగ్ పెట్టారు మంత్రులందరితో ఫేస్ టు ఫేస్. జస్ట్ లోకల్ బాడీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, రానటువంటి పంచాయతీ ఎన్నికల కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణ కోసం పెట్టని చెప్తా ఉన్నారు. ఇప్పటికి 20 కార్యాచరణలు అయినాయండి, 20 కార్యాచరణలు. ఓన్లీ దీనివల్లనే భయం. ప్రభుత్వం ఉంటుందా, పడిపోతుందా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉంటారా, పోతారా, లేకపోతే బై ఎలక్షన్స్ వస్తాయా, ఈ డిన్నర్లు తినే ఎమ్మెల్యేలు ఉంటారా, లేకపోతే సెపరేట్ కాంగ్రెస్ టీ అని పెడతారంటే మెదడు ఏదో పేరు కూడా చెప్తున్నారు నేను ఒకతను అసెంబ్లీలో. కాంగ్రెస్ టీ అంటే తెలంగాణ కాంగ్రెస్, ఇది ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అని విడిపోతారని అంటున్నారు. మరి నాకు అక్కడ నేను జరిగేది ఏంటంటే ఇప్పుడు ఒకటి అక్కడ అసెంబ్లీలలో ఎమ్మెల్యేలతో పిచ్చాపాటి చిట్చాటి చేసేటప్పుడు అంటున్నారు త్వరలోనే తెలంగాణ టీ కాంగ్రెస్ అని పెట్టి ముందుకెళ్తాము. అన్ని ఎవరైతే ఈ ప్రతిపక్షాలల్లో అవమానం పొందుతున్న ఎమ్మెల్యేలు కావచ్చు, అపనిందలు మోస్తున్న ఎమ్మెల్యేలు కావచ్చు, అభివృద్ధికి దూరం నెట్టివేయబడ్డ ఎమ్మెల్యేలు కావచ్చు, అందరినీ కలుపుకొని ముందుకెళ్తామని అంటున్నాం. దాంట్లో నేను అవును బహిరంగంగా చెప్తున్నాను. నన్ను ఈ రకంగా ఇన్ఛార్జ్ మంత్రి, ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున మా ఆర్మూర్ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. అభివృద్ధిలో నిధులన్నీ ఆ 3 జిల్లాలకు ఉండబోతున్నారు. మళ్ళీ ఒకటి ఏంటంటే ఒక ప్రోటోకాల్స్కి విరుద్ధంగా పరిపాలన చేస్తున్నారు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా. కాబట్టి మమ్మల్ని అవమానించడం సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని గద్దెదిస్తానికి బహిరంగంగా చెప్తున్నాం. ఏమేమన్నా ఫామ్ హౌస్లో పార్టీలు చేసుకుంటున్నామా? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.